విజయవాడలో డయేరియా విజృంభిస్తోంది. కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే 141 డయేరియా కేసులు నమోదవగా 68 యాక్టివ్ కేసులున్నాయి. డయేరియా పగపలకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ట్యాంకులతో మంచినీటిని సరఫరా చేస్తోంది. పైప్ లైన్ల ద్వారా నీటి సరఫరా నిలిపేసింది. డయేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్న న్యూ రాజరాజేశ్వరిపేటతో పాటు పాత రాజేశ్వరిపేటలో కూడా సర్వే చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల పరిస్థితి తెలుసుకుంటున్నారు. ఇళ్లలో తాగునీటి నమూనాలు సేకరించారు. స్థానికంగా వినాయక నిమజ్జనంలో ఆహారం వికటించి అనారోగ్యం వచ్చిందని అధికారులు చెబుతుండగా స్థానికులు మాత్రం తరచూ రంగుమారిన నీళ్లు సరఫరా అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అక్కడ నీరు, బాధితుల రక్త నమూనాలను ల్యాబ్కు పంపించారు. ఫలితాలు రావాల్సి ఉంది. స్థానిక పాఠశాలలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 24 గంటలు పనిచేసేలా 150 మంది సిబ్బంది, ముందస్తుగా అంబులెన్సులు అందుబాటులో ఉంచారు. డయేరియా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఆయా ప్రాంతాల్లో తాగునీరు, ఆహారం, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దాకా మొత్తం 141 కేసులు వచ్చాయి. ఒక 68 కేసుల దాకా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక్కడ జీజీహెచ్లో, ఇక్కడ క్యాంపులో కూడా. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. కానీ కొన్ని వదంతులు అక్కడక్కడ ఎవరో మరణించినట్టుగా అటువంటి వస్తున్నాయి. ఒక్కటి కూడా మార్టాలిటీ కేసు లేదు గత 4 రోజులుగా, రాదు కూడా. వీటిని అనేక రకాల వాటర్ శాంపిల్స్ని, స్టూల్ని కూడా శాంపిల్స్ తీసుకోవడం, పరీక్షల కోసం పంపడం జరిగింది. మొదటి విడత జరిగిన వాటిల్లో అన్నీ కూడా నెగిటివ్ వచ్చాయి. రెండవ విడత కూడా మళ్ళీ పంపడం జరిగింది. బ్యాక్టీరియాలజికల్, బయాలజికల్, మైక్రోబియల్ టెస్టుల కోసం పంపించడం జరిగింది. ఇవాళ ఆ రిపోర్ట్లు కూడా రావాల్సి ఉంది. వాటి వచ్చిన తర్వాత దీన్ని మరి కాస్త కూలంకుషంగా పరిశీలించి కారణాలు ఎక్కడున్నాయి, నీరు ఎందుకు, బుడమేరు ప్రాంతం భూగర్భ జలాలు కూడా కలుషితమైనాయా, అటువైపు నుంచి ఏదన్నా ఈ ఆర్ఓ ప్లాంట్ల నుంచి